పంచాయతీ సర్పంచుల సంఘం ఈరోజు జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి టి ఉషారాణిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ ఉంది. కారణం, ఆమె గత 30 రోజులుగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సర్పంచుల్ని వేధిస్తున్న తీరు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకి అనుకూలంగా ఉండాలని ఆవిడ అధికారాన్ని వినియోగిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి తీరుపై ఈరోజు మేము పంచాయతీ సర్పంచుల సంఘం తరఫున ఎన్నికల కమిషన్కి మేము ఆవిడ మీద ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నాగులపులపాడు ఎంపీడీఓ వారిపై కూడా ఫిర్యాదు చేస్తూ ఉన్నాం. వీరిరువురు కలిసి నాగులపులపాడు మండలం ముప్పాళ్ళ గ్రామ పంచాయతీ సర్పంచ్, మహిళా సర్పంచ్ని వేధిస్తూ ఉన్నారు. ఒక చేయని పనికి బిల్లులు చేయమని, ఒక అధికార పార్టీ కార్యకర్తకి మంత్రి గారు చెప్పారని చెప్పి బిల్లులు వెంటనే ఇవ్వాలి, లేదని చెక్ పవర్ తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ సర్క్యులర్స్ ఇస్తున్నటువంటి ఈ ఇరువురు అధికారులు తప్పనిసరిగా ఎన్నికల నిబంధనల్ని వీళ్ళు వైదొలిగారు, ఎన్నికల నిబంధనల్ని దాటి ప్రవర్తిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా వీరిపై చర్య తీసుకోవాల్సిందిగా మేము ఈరోజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తూ లేఖని పంపుతా ఉన్నాం. దీనిపై వెంటనే తక్షణ చర్యలు తీసుకొని వీరిరువురిని ఎన్నికల కోడ్ నిబంధనల్ని విరుద్ధంగా ప్రవర్తించినందుకు, అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు, ఎన్నికల కోడ్ ఉన్నంతలో వీళ్ళు చర్యలు తీసుకోవడానికి తనకు మించి లేని అధికారాన్ని వినియోగిస్తున్నందుకు వీరిని తక్షణమే విధుల నుంచి తొలగించాలని, డిపిఓని ఆ విధుల నుంచి తొలగించి ఎంపీడీఓని ఆ విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము ఈ లేఖలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా సీనియర్ డిఎల్పిఓకి డిపిఓ బాధ్యతలు ఇవ్వకుండా కలెక్టర్ గారు కూడా ఈ యొక్క అనవసరమైన అధికారిని ఈ డిపిఓగా అపాయింట్ చేయడం వల్ల ఈరోజు జిల్లాలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. తప్పనిసరిగా సీనియర్ డిఎల్పిఓగా ఉన్నటువంటి ఒంగోలు డిఎల్పిఓని మాత్రమే ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారిగా నియమించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ చర్య కూడా ఎన్నికల్లో అధికారుల ద్వారా ఒక ఓటింగ్ పొందడానికి లేదా వారికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఈవిడ్ని ఉపయోగించారు, ఈవిడ్ని నియమించారని చెప్పి కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేశాం. తప్పనిసరిగా డిపిఓ ప్రకాశం జిల్లా ఉషారాణిపై, అలాగే నాగులపులపాడు మండల అధికారిపై తక్షణమే చర్యలు తీసుకొని వారిని విధుల నుంచి తప్పించాలని, ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సర్పంచులను వేధిస్తూ ఒక అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయాలని చేస్తున్న ఒత్తిడిని వారిని చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరియు ఎలక్షన్ కోడ్ అమలవుతున్న ఈ పరిస్థితుల్లో 20వ తారీఖు కూడా, అంటే నిన్నగాక మొన్న ఆవిడ సర్పంచ్ని తప్పనిసరిగా నిధులు వెంటనే ఇవ్వాలని చెప్పి లేదా చెక్ పవర్ తీస్తానని చెప్పి హెచ్చరిస్తూ ఇచ్చినటువంటి సర్క్యులర్ చూస్తే ఆవిడ అధికార దుర్వినియోగానికి, ఆవిడ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులకి చక్కని ఉదాహరణ. తప్పనిసరిగా ఈ చర్యలపై ఇలాంటి అధికారుల తీరుని ఎలక్షన్ కమిషన్ గమనించాలి. ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు స్పష్టంగా ప్రత్యక్షంగా జరగడానికి ఇలాంటి అధికారుల తీరు తప్పనిసరిగా విఘాతం కలిగిస్తూ ఉంది. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారిని ఈ యొక్క లేఖ ద్వారా డిపిఓపై, ఎంపీడీఓపై చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మరీ కోరుతా ఉన్నాం. లేని ఎడల రేపు ధర్నా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వ్యతిరేకించే విధంగా ఇరువురి చర్యలను వ్యతిరేకిస్తూ దీన్ని ధర్నా కార్యక్రమంగా కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.